ఇవాళ పెట్రోల్ బంకుల వద్ద కాస్త రద్దీ తగ్గింది. పెట్రోల్ డీజిల్ కొరతతో 100 రూపాయలు పెట్రోల్ కొట్టించే వాళ్ళు 500 కొట్టించారు. కార్లు, టూ వీలర్ ఇంకా పెట్రోల్ డీజిల్ దొరకదన్న పుకార్లతో ముందే పెట్రోల్ కొట్టించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉంది. రాధిక, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇవాళకి కొంత మెరుగుపడినట్లేనా? అందరూ కొంచెం పెట్రోల్ కొరత లేదని భావిస్తున్నారా? రైట్, గత 2 రోజులుగా ప్రియా మనకి హైదరాబాద్ లో ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా కిక్కిరిసిపోయిన జనాలతో వాహనాలతో నిండి ఉంది. కానీ ఇవాళ కొంత కుదుట పడిందనే చెప్పుకోవచ్చు. ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా పెద్ద పెద్ద పెట్రోల్ బంక్సే కాదు, చిన్న పెట్రోల్ బంక్స్ కూడా చాలా తక్కువ జనంతో యూజువల్ గా కనిపించే వాహనాల కన్నా కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణము నిన్న మొన్న అంతా కూడా ఎక్కడ పెట్రోల్ దొరకదన్న భయాందోళనతో వాహనదారులంతా కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్, ఇటు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఫుల్ ట్యాంక్ కొట్టించిన పరిస్థితి. దీంతో నిన్న చాలా పెట్రోల్ బంక్స్ సమయానికన్నా తొందరగానే పెట్రోల్ బంకుల్లో ఉన్న ఫ్యూయల్ అంతా కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి. దాని పర్యవసనమే నో స్టాక్ బోర్డులు పెట్టడం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇవాళ కూడా కొన్ని పెట్రోల్ బంక్స్ నో స్టాక్ బోర్డు పెట్టాయి. దానికి కారణము కొంత పెట్రోల్ ట్యాంకర్లు ఇటు ఫిల్లింగ్ స్టేషన్స్ నుంచి చేరుకునే దాంట్లో అక్కడ క్యూ లైన్ ఎక్కువగా ఉండటంతో కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, లాజిస్టిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయని చెప్పి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. కానీ ఇవాళ చూస్తే మనకి పెట్రోల్ బంకులు దాదాపుగా ఖాళీగా దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నార్మల్ సాధారణం కన్నా కూడా ఇవాళ ఇంకా నార్మల్ గా ఉన్నాయి అనేసి ఇటు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది, యాజమాన్యాలు కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఇటు సిఎన్జి, ఎల్పిజి గ్యాస్లకు సంబంధించి ఆటోస్ లో సిఎన్జి గ్యాస్ తో నడిచే వాహనాలు కావచ్చు, ఎల్పిజి గ్యాస్ తో నడుస్తున్న వాహనాలు కావచ్చు, అది కొంత క్యూ లైన్స్ ఎక్కువగా ఉన్నాయి. నార్మల్ కన్నా కూడా కొంత షార్టేజ్ అది ఎక్కువగా కనిపించినట్టుగా ఇవాళ మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే పెట్రోల్ బంక్స్ లో నిన్న మొన్నటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ మంది ఇవాళ పెట్రోల్ బంకుల్లో మనకి ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి వస్తున్నారు. నిన్న మొన్న అంతా ఫుల్ ట్యాంక్ గా కొట్టించిన వాళ్ళంతా కూడా, అంటే నార్మల్ గా పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం రోజు 100 రూపాయలు కొట్టించే ఒక 2 వీలర్ పర్సన్ ఫుల్ ట్యాంక్ కొట్టించడము, ఒక 500-600 రూపాయలు కొట్టించే కారు 4 వీలర్ పర్సన్ ఫుల్ ట్యాంక్ కొట్టించడము. దీంతో నార్మల్ గా ఒక రోజుకి సరిపడా ఉండే పెట్రోల్ బంకుల్లో ఉన్న ఫ్యూయల్ అంతా కూడా కొద్ది గంటల్లోనే కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. సో ఇవాళ మళ్ళీ ట్యాంకర్లతో ఫిల్ చేయించిన తర్వాత కొంత ఊరటగా పెట్రోల్ బంకులు కనిపిస్తున్నాయి. మరోవైపు కొంత క్రౌడ్ కూడా తగ్గడంతో కొంత రిలాక్స్డ్ గా అయితే కనిపిస్తున్నారు. నిన్న ఉన్న పరిస్థితి చాలా దారుణంగా, అంటే ఇటు ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ లేకపోతే మనం విజువల్లో చూసాము డ్రమ్ముల్లో, ఇటు టిన్స్లలో కూడా పెట్రోల్ తీసుకెళ్లి, అంటే అసలు ఇంకా ఒక 10-15 రోజులు పెట్రోల్ అనేది అందుబాటులో ఉండదేమో అన్న భయాందోళన ప్రతి ఒక్కరిలో కనిపించింది. పెద్ద పెద్ద వాహనాలు అయితే అసలు డ్రమ్ములలో ఫిల్ చేసుకుని వెళ్ళిన సిచ్యువేషన్ కూడా నిన్న మొన్న ఉండింది. కానీ ఇవాళ మాత్రం కొంత రిలాక్స్డ్ గా కనిపిస్తున్నారు. పెట్రోల్ అనవసరంగా ఫిల్ చేసుకోకూడదు, పుకార్లు నమ్మకూడదు అని చెప్పి ఇటు ప్రభుత్వము, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, మనము మీడియా కూడా పదే చెప్తున్న క్రమంలో కొంత పుకార్లు తగ్గిన తర్వాత పెట్రోల్ బంకుల్లో క్రౌడ్ అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇవాళ చూస్తే సిచ్యువేషన్ అయితే కొంత కంట్రోల్లోకే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎక్కడికక్కడ బంకుల దగ్గర ఇటు కొంత గందరగోళ పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి ఉండటంతో వాళ్ళు అక్కడ ఉండి మరీ వెహికల్స్ ని ఒక సీరియల్ లైన్ లో పంపించి గొడవలకి తావు లేకుండా కొంత చూసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇవాళ కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ అక్కడక్కడ బంకుల్లో నో స్టాక్ బోర్డు కనిపిస్తున్నప్పటికీ కూడా యూజువల్ గా ఉండే క్రౌడ్ కన్నా కూడా చాలా తక్కువగా మనకు పెద్ద పెట్రోల్ బంక్స్ లో అయితే కనిపిస్తుంది. నిన్నటితో మొన్నటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంత సాధారణ స్థితికి పెట్రోల్ బంకుల దగ్గర సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.